ఆ మహాశివుని ఆత్మలింగాన్ని తన పుత్రుడైన కుమారస్వామి 5 ముక్కలుగా ఎందుకు పగలగొట్టాడో మీకు తెలుసా? పూర్వం తారకాసురుడు అని రాక్షసుడి తపస్సుకు మెచ్చి శివుడు తన ఆత్మలింగాన్ని ఇస్తాడు. ఆత్మలింగం తన గొంతులో ఉన్నంత వరకు సాక్షాత్తు ఆ బ్రహ్మ విష్ణువులు ఏకమైన తారకాసురుని ఏమి చెయ్యలేరు. ఆ విషయం గ్రహించిన తారకాసురుడు ముల్లోకాలను చిత్రహింసలు పెడతాడు. అది చూడలేక కుమారస్వామి తారకాసుని వధించడానికి ఎన్నోసార్లు ప్రయత్నిస్తాడు. కానీ ఎటువంటి ఉపయోగం లేకపోయింది. అప్పుడే విష్ణుమూర్తి ప్రత్యక్షమై తన గొంతులో ఉన్న ఆత్మలింగ రహస్యాన్ని కుమారస్వామికి చెప్తాడు. కుమారస్వామి తన ఆగ్నేయాస్త్రాన్ని నేరుగా ఆత్మలింగాన్ని గురిపెట్టి కొట్టగా ఆ లింగం 5 ముక్కలై భారతదేశంలోని 5 ప్రదేశాల్లో పడుతుంది. ఈ 5 ప్రదేశాల్లోని ఆత్మలింగం మొక్కలను దేవతల శివలింగాలుగా ప్రతిష్ఠించారు. అవే ఇప్పుడు ప్రసిద్ధి చెందుతున్న పంచరామ క్షేత్రాలు. ఈ పంచరామ క్షేత్రాలను ఒకే రోజు దర్శించిన వారికి అపారమైన పుణ్యం దక్కుతుందని శివ పురాణాలలో లిఖించబడింది.